హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పైవట్ టేబుల్ గురించి కొంచెం తెలుసుకుందాం. ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియో చేశాను, అది ఒక క్లాస్ లాగా ఉంది. ఇంకోసారి చెప్తే మీకు కొంచెం రివిజన్ అవుతుంది, కొంచెం బాగా అర్థమవుతుందని చెప్పి ఇంకొక డిఫరెంట్ డేటాతో మళ్ళీ మీకు చూపించుదామని వచ్చాను. నా దగ్గర ఈ శాంపిల్ డేటా ఉంది. ఇది ఒక రెఫరెన్స్ ఇయర్ ఐడి ఉంది, నెక్స్ట్ ఇక్కడ అకౌంట్ ఉంది, కోడ్ ఉంది, కంట్రీ, నెక్స్ట్ గూడ్స్ ఉంది, వాల్యూ ఉంది, స్టేటస్ ఉంది. అసలు ఇట్లాంటి డేటాని ఇంత డేటా ఉంది, లక్షల్లో ఉన్న రోజు దీన్ని బ్రీఫ్గా దీని సమ్మరీ అనుకోవాలనుకుంటున్నారు మీరు. అంటే ఏ కంట్రీకి ఎంత అమౌంట్ ఉంది, ఏ కంట్రీకి ఎన్ని ఎక్స్పోర్ట్స్ అయినాయి, ఎన్ని ఇంపోర్ట్స్ అయినాయి, అది తెలుసుకోవాలనుకుంటున్నారు. బేసిక్గా ఎట్లాంటి తెలియాలనుకుంటున్నారు. దాన్ని పైవట్ టేబుల్ ఎలా చూద్దాం. ఓకేనా. ఇన్సర్ట్ పైవట్ టేబుల్ వేయడానికి ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ హెడ్డింగ్స్, అన్నిటికీ హెడ్డింగ్స్ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇందులో మెర్జ్ సెల్స్ ఉండకూడదు, ఎక్కడ కూడా ఇది బ్లాంక్, కంప్లీట్గా ఒక రో బ్లాంక్ కానీ ఒక కాలం బ్లాంక్ కానీ ఉండకూడదు. అంటే మొత్తం ఇది టేబుల్ ఫార్మేట్లో ఉండాలి నీట్గా. ఉంటే కనుక మీకు పైవట్ టేబుల్ చాలా నీట్గా వస్తుంది. లేకపోతే కనుక కొన్ని ఐటమ్స్ మిస్ అయిపోతాయి. ఇందులో ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో కొడితే మీ డేటా చివరి వరకు వెళ్ళిపోవాలి. వెళ్ళకుండా మధ్యలో ఎక్కడన్నా ఆగిపోయిందంటే కనుక మీ డేటాలో ఏదో బ్లాంక్ రో ఉన్నట్లు, అప్పుడు మీకు రిజల్ట్ సరిగా రాదు, క్యాలిక్యులేషన్ సరిగా రావు అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ డేటా టైప్స్ అన్నీ కూడా అన్నీ సుమారు ఒకేలాగా చూసుకోండి. అంటే నంబర్స్లో టెక్స్ట్లో నంబర్స్ ఉన్నా కొంచెం అవి క్యాలిక్యులేషన్స్ ఇబ్బంది పడతాయి. ఓకే. ఇప్పుడు ఇన్సర్ట్లోకి వెళ్ళాను, పైవట్ టేబుల్. ఓకేనా. ఆటోమేటిక్గా సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ అవ్వతే మీరు మాన్యువల్గానే సెలెక్ట్ చేయండి. ఇలా మాన్యువల్గానే కంట్రోల్ షిఫ్ట్ డౌన్ యారో పడితే సెలెక్ట్ అవుతుంది. ఇక్కడ ఒక ఆప్షన్ వచ్చింది చూడండి, న్యూ షీట్లోనూ ఎగ్జిస్టింగ్ షీట్ అని అడుగుతుంది. న్యూనే ఎంచుకోండి, ఎందుకంటే ఏదైనా తేడా వచ్చినా మీకు కన్ఫ్యూజ్ అయినా దాన్ని డిలీట్ చేసేయచ్చు. ఎగ్జిస్టింగ్ అంటే ఈ పక్కన ఎక్కడో వస్తుంది, మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే చేస్తా. ఇది పైవట్ టేబుల్, ఇది బ్లాంక్ స్క్రీన్ వచ్చింది. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఏ నుంచి ఇక్కడ ఏమి బ్లాంక్ ఉంది, ప్రజెంట్ ఖాళీగా ఉంది. మళ్ళీ దీన్ని ఎక్కడెక్కడైనా క్లిక్ చేస్తే ఈ పక్కన ఐటమ్స్, ఈ టేబుల్స్ వస్తాయి. అది ఎక్కడ మిస్ అయిపోయింది అనుకోండి, కనిపించలేదు, మళ్ళీ దీన్ని క్లిక్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా. ఇక్కడ 4 బాక్సులు ఉన్నాయి చూడండి, ఫిల్టర్స్, కాలమ్స్, రోస్, వాల్యూస్. ఓకేనా. ఈ పైన మన రో హెడ్డింగ్స్ ఉన్నాయి. మీకు ఇక్కడ ఏం కావాలంటే అది డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి. మీరు అన్ని ప్రయోగాలు చేయండి. నేను ఒక 4 చూపిస్తాను, మీరు ఒక 400 చేయొచ్చు ఆ కాంబినేషన్స్ ఉపయోగించుకుని. ఓకేనా. నేను ఇక్కడ రోలో వేసేదే మీకు కీలకం. రోలో వేసాను చూడండి. ఇక్కడ ఇయర్ వైజ్ అనుకుంటే ఇవి 2020 9వ నెల 12వ నెల, ఇది 2021 సంథింగ్ ఏదో వాటిని రెఫరెన్స్ చూపిస్తుంది. 2020 2021 2020లో 9వ నెల, 2020లో 12వ నెల, 2021లో 3వ నెల అనుకుందాం. అలాంటి డేటా అనుకుందాం. ఇది ఈ 3 ఉన్నాయని మనం ఈజీగా చూపించేసింది, డిస్టింక్ట్స్ ఇయర్స్ అనమాట అవి. నెక్స్ట్ కంట్రీ కోడ్ ఉంది. కంట్రీని కూడా దాని కింద వేద్దాం, ఏమొద్దు చూద్దాం. 2029లో ఉన్న దాని ఆ హెడ్ కింద ఉన్న కంట్రీస్ అన్నీ వచ్చినాయి. ఇలా స్క్రోల్ చేసుకుంటే చాలా దూరం వెళ్తుంది. ఓకేనా. ఇక్కడ కన్ఫ్యూజ్ ఎందుకు, దాన్ని ప్రజెంట్ కంట్రీస్ని తీసి డ్రాగ్ చేసి ఇలా పైన వేసిన వెళ్ళిపోతుంది, లేదంటే ఇలా కింద వేసినప్పుడు ఇక్కడ ఉన్న టిక్ని తీసేసినా అక్కడ నుంచి పోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీన్ని కూడా తీసేస్తాను. నేను కంట్రీ వైజ్ రిపోర్ట్ కావాలనుకుంటున్నాను. కంట్రీ కోడ్ని ఇక్కడ వేసాను. ఉన్న కంట్రీస్ అన్నీ ఇక్కడ వచ్చేసింది చూడండి, యూనిక్గా వచ్చేసినాయి. సుమారుగా 252 ఉంటాయి ఇవి, అంతే 250 ఉన్నాయి అనుకుంటా. అవన్నీ ఇక్కడికి వచ్చేసినాయి. నెక్స్ట్ అకౌంట్ పైన వేసాను చూడండి, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్. ఓకేనా. వాల్యూని ఇక్కడ వేసా, కౌంట్ ఆఫ్ వాల్యూ అంటే ఇది ట్రాన్సాక్షన్స్ కింద అనమాట. ఎక్స్పోర్ట్స్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయింది, ఇంపోర్ట్స్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయింది, టోటల్ ఎన్ని ఈ కంట్రీకి. ఓకేనా. ఇది ట్రాన్సాక్షన్స్ కౌంట్ వచ్చింది కదా, ఇది కౌంట్ కాదు, నాకు సమ్మరీ కావాలి, దాని టోటల్ కావాలనుకుంటున్నా. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ అని వచ్చింది కదా, ఈ వాల్యూ ఫీల్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ సమ్ పెట్టుకోండి, లేదా యావరేజ్, మినిమం, మ్యాక్సిమం, ఇలా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. మీరు అన్నీ ట్రై చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా. ఈ కంట్రీలో ఎక్స్పోర్ట్స్ ఇన్ని, ఇంపోర్ట్స్ ఇన్ని. ఓకేనా. దీని కింద ఇంకో సబ్ క్లాస్ కూడా మనం ఇయర్ కూడా లాగేయచ్చు. దాన్ని ఏ ఇయర్లో అని అడిగారు నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని. కంట్రీ కింద అది కూడా వేసా. ఈ కంట్రీలో ఈ ఇయర్లో ఇంత, ఈ ఇయర్లో ఇంత, ఈ ఇయర్లో ఇంత. ఇక్కడ గమనించండి కంట్రీ కోడ్ పైన కింద, దీన్ని మార్చుకోవచ్చు కూడా. ఇదేమో ఇయర్ వైజ్ కంట్రీస్ వచ్చినాయి, దీని కింద రోజులో మార్చింది చూడండి. ఇక్కడ కంట్రీ వైజ్ ఇయర్స్ వచ్చినాయి, వాటి సమ్మరీస్ వచ్చినాయి. ఇలా దీన్ని మీరు ఆల్టర్నేట్గా మార్చి మీరు మీకు కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫిల్టర్స్ ఉంది కదా, ఇది ఎప్పుడు పనికి వస్తుందో చూద్దాం. ఎగ్జాంపుల్ ఇక్కడ స్టేటస్ ఉంది, స్టేటస్ ఇక్కడ పెట్టా, ఫిల్టర్లో పెట్టా. మీకు అన్నిటికంటే పైన ఇక్కడ వస్తుంది ఫిల్టర్ అనేది, ఇక్కడ ఆల్ ఉంది.
మీకు ఇక్కడ టిక్ పెట్టుకొని ఓన్లీ సి అని ఉన్నది చూడొచ్చు. సి అంటే బహుశా క్యాన్సిల్ అయ్యి ఉండొచ్చు, సి అని ఉన్నది, అందుకే 0 వాల్యూస్ వచ్చినాయి చూడండి. ఓకేనా? అలా కాకుండా ఓన్లీ ఎఫ్ అని ఉన్నది చూసుకోవచ్చు, ఫెయిల్ అయ్యి ఉండొచ్చు ఇది. ఏదో దాని ఎగ్జాంపుల్ నాకు తెలియదు అబ్రివేషను. ఓన్లీ ఆర్ అంటే రిటర్న్ అయ్యి ఉండొచ్చు. ఓకేనా? ఇలా ఫిల్టర్ ఇక్కడ ఇది దేనికైనా పెట్టుకోవచ్చు. నేను ఇది స్టేటస్ వేసాను కాదు, మీరు కావాలంటే కోడ్ వేద్దాం. కోడ్ ఏదో ఉంది, కోడ్ అన్ని 0 ఉన్నట్టున్నాయి, కోడ్ కూడా ఉంది. ఓన్లీ 1 అనే దాని మీద ట్రాన్సాక్షన్స్ చూడండి, అంటే ఐటెం కోడ్ అనుకోవచ్చు. పోనీ దీన్ని ఈ 1 అనే ఐటెం కోడ్ మీద జరిగిన ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు. అలా కాకుండా 1, 2, 3 లేకపోతే 7 సమ్ ఇలా ఆల్టర్నేటివ్గా అయినా మీకు ఆ ఐటమ్స్ మధ్యన జరిగిన ట్రాన్సాక్షన్స్ అనుకోవచ్చు. ఇట్లా అనమాట. ఇట్లా మీరు ఇవన్నిటిని రకరకాల కాంబినేషన్స్లో మీ చేతిలో పెద్ద సాఫ్ట్వేర్ ఉన్నట్లే అనమాట. ఇది ఉంటే రకరకాల రిపోర్ట్స్ ఈ ఉన్న డేటాని మీరు ఇలా చూస్తే ఏం అర్థం కాదు చూడండి, కానీ ఇలా చూస్తే చాలా అర్థవంతంగా మీకు ఈజీగా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.